ఏయ్ నేను ఒకటి అడగాలనుకుంటా ఈ ముచ్చటంతో మనం ఇప్పటికీ గంట అయినట్టుంది ఆ గంట ముచ్చట తలగాడు కానీ ఇప్పుడు ఒకటి అడుగుదాం అనుకుంటా మర్చిపోతున్నా ఇది ఏంది ప్లాన్ నిన్న ఆ పట్నంలో ఏమో సిరాజీకి ఏదో సూదిచ్చిర్రు రక్తం ఎత్తిచ్చి అని అన్నారు మరి పాపం ఆయన ఏమన్నాడు ఎట్లా చిరంజీవికి ఇచ్చిర్రు అంటే ఏందన్నట్టు అదే చిరంజీవి కాదే తాత గమ్మత్తులో నువ్వు ఓడి చేసినట్టున్నావు చిరంజీవి కాదు ఇచ్చింది చిరంజీవిలా ఆ రక్తం ఎక్కించుకొని వాడు ప్రేమించిన అమ్మాయికి ఇచ్చిండు. చిరంజీవి అయితే మరి నేను ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నేను చిరంజీవి అంటే తెలియనోడు గాయనే ఉండు మరి ఆయనకు సూదోడు ఆడు ఇచ్చినోడు అని నాట ఉండోడు ఏమనుకుంటాడు చిరంజీవి అంటే చిరంజీవి కాదు సిరంజన్ అంటే సూదెత్తని చూసిన డబ్బా పీక లెక్కలు ఉంటది దాని సిరంజన్ అంటే గదేం తెలియదు నాకు జ్వరం వస్తే సూదించుకునేది పిల్ల తెలుసు జ్వరం వస్తే సూదిచ్చేదాన్ని అదే మరి ఏమైంది అయితే ఏమైందంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారట అంటే ఓ పిల్లాడు పడుసోళ్ళు ప్రేమించుకున్నారట. ప్రేమించుకున్న తర్వాత మరి వాడు ఏం అడ్డమైన తిరుగులు తిరిగిండో ఎరకలేదు తాత. వాడు ఎటు పోయిండో తెలియదు కానీ దానికి పాడై HIV అనేది రోగం వచ్చింది. ప్లాన్కి ఎయిడ్స్. నువ్వు అంటావు కదా ఎయిడ్స్ అనేది నువ్వు ఎన్నో వీడియోలలో చెప్తావు కదా. అవును ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని నువ్వు చెప్తావు కదా. అవును అయితే వాడికి ఎవరు అంటుపెట్టలేదు వాడే అంటించుకున్నాడు. ఎట్లా మరి అదే పోదా దవాఖానా పోతే చూపించుకోవచ్చుగా. దానికి ఇప్పటి వరకు అయితే మెడిసిన్ కనుక్కున్నారు కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ నుండి ఇంకా ఆమోదం తెలపలేదు దానికి. అయితే వాడు ఏం చేసిండంటే ఇక కొంచెం వాని బుద్ధి ఎట్లాంటిదో తెలియదు కానీ నాకు వచ్చింది రోగం నేను ప్రేమించిన అమ్మాయి కూడా రావాలి అని అమ్మలాంగా ఇక నాకు వచ్చింది కాక ఆ పిల్లకు కూడా అని చేయాలి. ఎందుకు అట్లా చేసిండంటే లేకపోతే నన్ను చేసుకోదు వేరేటోని ఎవరినైనా చేసుకుంటది. ఇట్లనే ఆ అమ్మాయికి కూడా HIV అటు పెట్టింది అనుకో ఇక నాతోటి సచ్చినట్టు వాడు ఉంటది అనేది అని ఉద్దేశం. మరి కాదు మంచి మాట మరి ఆయనకి రక్తం ఏడికెళ్ళి దొరికింది వాని రక్తమే తీసిండాడు వాని రక్తమే ఇట్లా సూదితో ఒడుచుకొని తీసుకున్నాడు. ఓ నా కొడుక కదరా ఆ పిల్ల మరి ఇస్తుంటే అది అనకుండా ఆడపిల్ల తాత బలవంత పెట్టి ఇట్లా ఆగబట్టి ఇప్పుడు మానభంగం చేసేటప్పుడు ఎట్లా ఇబ్బంది. ఏముంది చిన్న ఇట్లా కూర్చున్నా చాలు ఇట్లా కూర్చి ఇట్లా అంటే కథమే ఏమో ఇయ్యాలి నా పట్టుకొని ఇట్లా అన్నా చాలు ఎక్కితే ఇట్లా అంటే సుక్క పడ్డా చాలు కలిపితే అంతేగా చేసిండు ఈ కొడుకు ఆ పని చేసిండు. ఇప్పుడు ఏంది పరిస్థితి మరి ఆ పిల్లది ఆ ప్లాన్ ఏంది పరిస్థితి అంటే ఇక పిల్ల కొంచెం మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఏం కాదు HIV అయితే ఏం కాదు. కాకపోతే సాధారణ మనుషులు బతికేకంటే ఓ 2-3 ఏళ్ళు తక్కువ బతుకుతారు. ఇంకా వాళ్ళకంటే ధైర్యవంతులైందంటే ఇంకా వాళ్ళకంటే మంచిగా బతికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇది దీనివల్ల HIV అంటే భయపడతారు కదా ఎవరికైనా భయమే. మంచిగా ఉన్నోడు కూడా అప్పుడు గిట్ట కరోనా వచ్చిందిరా అంటే కరోనా అన్నందుకే భయపడ్డారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమి లేదు తాత. ఈ HIV అనేది సోకిన తర్వాత ఈ బయటికి వచ్చిన ఆ కణం అనేది ఉంటది కదా ఆ కణం అనేది బయటికి వచ్చిన తర్వాత ఒక అంటే ఇక మనుషుల బాడీని బట్టి వాళ్ళ శారీరక దృక్పథాన్ని బట్టి మంచి ఆరోగ్యవంతుడు అయిందంటే వాంది 1 నిమిషం నుండి గంట వరకు కూడా ఉండొచ్చు కణం బయట. కొందరిది ఆరోగ్యంగా లేని వ్యక్తులది 1 నిమిషం నుంచి 7 నిమిషాల లోపు ఉండొచ్చు బయట బతికుంటది అది. అంటే బయట అంటే ఇట్లా గాలి తాకి అది తాకుతుంది బతకలేదు. అట్లాంటివి తాకిందంటే తొందరగా చచ్చిపోతుంది. అది బతికేది ఎక్కడ అంటే అయితే మనిషి రక్తం వలన బతికుంటది లేకపోతే మన వీర్యం వలన బతికుంటది. కణాలు అవి ఏంటివి HIV అనే కణాలు నీ అమ్మ ఏంది బాధపడ. ఇప్పుడు వాళ్ళకు డౌటే ఆ పిల్ల భయపడవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడతారు. అయితే విషయం ఏంటంటే HIV అనేది ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నావు నేను మంచి వాటంగా. అవునవును. ఇప్పుడు ఒకవేళ ఇట్లా వాటంగా ఉన్న మనుషులకు కానీ కొంచెం ఆరోగ్యంగా ఉన్న మనుషులకు కానీ HIV అనేది సోకిందంటే 1 రోజు నుండి 18 రోజుల దానికి అది బయట పడది. ఆ 18 రోజుల్లోపు వాడు ఎంత మందిని కలిపితే అంతమందికి అది అంటుతా ఉంటది. ఇక పోతూనే ఉంటది అది. ఇక దానికి గమ్యం లేని ప్రయాణం లెక్కల పోతూనే ఉంటది 18 రోజుల దానిక.
ఇంకా మంచి ఆరోగ్యవంతుడు అయింది అనుకో 18 రోజులు కాదు కరెక్ట్ 3 నెలల దాకా బయటపడదు. ఆ 3 నెలల లోపు వీడు ఎంత మంది కాడికి పోతే అంత మంది కథం అయినట్టే. ఈ చెట్టు ఏరు మొత్తం ఎన్ని కొమ్మల లెక్కలే విస్తరించుకుంటూ పోతుందో అట్లా విస్తరించుకుంటూ పోతుంది. అది అట్ట కూడా ప్రమాదమేగా, చాలా ప్రమాదం. ఈ చూద్దామంటేనేమో లేకపోతే చూపిస్తుందా. మళ్ళీ మనుషులు కూడా ఎట్లుంటారు, మన లెక్కలనే సాధారణంగా మనుషుల లెక్కలనే ఉంటారు. ఏర్పాటు చేయలేము వాళ్ళని ఏర్పాటు చేయాలంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే తెలుస్తుంది, గుర్తుపట్టాలి అంతే. ఇగో ఇక్కడ పొత్తి కడుపులు, ఇగో ఇక్కడ నొప్పులు ఎత్తది, ఇక్కడ నొప్పులు ఎత్తది, గొంతు ఏం మింగరాదు, తినరాదు, ఆ దగ్గు, అట్లాంటి ఇక మూస తీసుకోనికి కొంచెం ఇబ్బంది. ఇగో ఇవన్నీ దాని సిమ్టమ్స్ అన్నట్టు, దాని లక్షణాలు. ఎందుకు ప్లాన్ నువ్వు డాక్టర్ అంటే ఎంత పని చేసినావా ఎట్లా చెప్పని? పని చేసి అట్లేం లేదు తాత, నువ్వు చదువుకునే చదువు అది కొంచెం సామాజికంగా తెలిసి ఉంటది కదా అట్లా. చదివినవా నువ్వు ఏమన్నా? చదివిన అది కథ అమ్మో చూసినారు ప్లాడ్ ఏదో కథలో పడుతున్నా కాడ తాత కాడ, కానీ మొత్తం మీద చదువుకుండు, దాని మీద పట్టు ఉంది కొద్దిగా, మొత్తం మీద చదువుకుండు కాబట్టి కొన్ని తెలిసినాయి. ఆ చదువు కూడా చదవకపోతే నా లెక్క ఇప్పుడు అడుగుతా అందు మొత్తం మీద అట్టుంటది. అయితే దాన్ని ఏం భయపడద్దు తాత, ఏం కాదు, దానికి మెడిసిన్స్ ఉన్నాయి, దానికి మందులు వచ్చినాయి, దానికి నివారణ చర్యలు చేపడతారు. ఇప్పుడు మందులు తీసుకోవాలి, మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, అట్లా లోపల ఉన్నటువంటి ఈ చెవి కణం అనేది ఏంటంటే లోపల ఏదైనా దెబ్బ తాకింది అనుకో మనకు, దానికి ఏ మంది లేకుండా అదంతట అదే శరీరం దానంతట అదే మానిపిస్తుంది. ఎందుకు మానిపిస్తుంది అట్లా? నీ కాడ అలాంటి శక్తి బలం కొద్దిగా ఉన్నది కాబట్టి లోపల రోగ నిరోధక శక్తి అనేది మనకు ఉంటది. ఆ రోగ నిరోధక శక్తి అనేది ఈ తెల్ల రక్త కణాల ద్వారా రోగ నిరోధక శక్తి అనేది ఇక్కడికి వచ్చినటువంటి వైరస్ మీద ఇక్కడ దెబ్బ తాకింది నీకు, ఇక్కడ దెబ్బ తాకితే మొత్తం దుమ్ము ధూళి వైరస్ అంత ఉంటది కదా, నీ లోపల ఉన్న తెల్ల రక్త కణాలు అన్ని వచ్చి ఈ వైరస్ చంపుతాయి అన్నట్టు. లోపల నీ శరీరమే నీకు అది ఉత్పత్తి చేస్తుంది. ఈ హెచ్ఐవి కణం పోయితే ఏం చేస్తా అంటే ఆ లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్, దాన్ని రోగ నిరోధక శక్తి అంటారు, దాన్ని అంతా చంపుతా ఉంటది ఈ హెచ్ఐవి వైరస్ అనేది. అట్లా మనిషి క్షీణించిపోతా అంటాడు, ఇది పోయి దాన్ని చంపుతా ఉంటది. అయితే దాని మళ్ళీ మన లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని మనం పెంచుకోవాలంటే నువ్వు మంచి పౌష్టికాహారం, దీన్ని చంపాలంటే నువ్వు మంచి ఫుడ్ వేయాలి. మనగాడే అన్నా మనవాడు ఏమన్నా కానీ మంచి పౌష్టికాహారం, పండ్లు, ఫలాలు, విటమిన్ సి, B12, ఐరన్, కాల్షియం, ఇట్లాంటి సమతుల్యమైనటువంటి ప్రోటీన్స్ ఏ పండ్ల ఫలాలలో దొరుకుతాయో దాన్ని మనం సేవించాలి. లాడు మంచిగా నిన్ను చూస్తే అర్థమా, నువ్వు లెక్క మీదనే ఉన్నావా? అది కథ. అయితే అది మనం అనుకున్నట్టుగా 18 రోజుల నుండి 90 రోజుల దాకా బయట పడది. మంచి ఇప్పుడు ఇట్లా వజంగా ఉన్న లెక్కలు మంచి ఆరోగ్యంగా ఉన్నోళ్ళకి అయితే ఆ 90 రోజుల్లోపు వాడు ఎంతమంది దగ్గర పోతే అంతమందికి కథ అంటది. చూస్తురా ప్రజలారా, ఇంటుర్రా జోలి ఉత్తగానే ఏందో అనుకునేరు, చెప్పలేము ఎవరికి ఎట్లా అవుతుందో ఎవరు ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు మనకు. ఏ దొంగలను నమ్మరాదు, అటువంటి లఫూటి వాళ్ళు ఉంటారు. మరి ఆ పొరగాడు చూడు, ఆ పిల్లకు ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఏమో పెట్టుకురాట, కానీ పెళ్లి సంబంధం పెట్టుకురాట, తర్వాత ఎందుకో తెలిసే వరకల్లా అమ్మరా నా కొడుకు వాళ్ళు వద్దంటారు కదా. తెలిసినాక ఏముంటుంది, హెచ్ఐవి రోగం ఉందంటే చేసుకుంటా అదే పిల్ల. అయితే వద్దన్నందుకు ఈ పని చేసినట్టు వాడు. పెళ్లి పెట్టుకున్నారట తాత. పెళ్లి పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ సైడ్ పాలెల్లో ఎవరో చచ్చిపోయారట. చచ్చిపోయిన తర్వాత ఒక 2 నెలలో 15 రోజుల్లో పెళ్లి ఆగిందట. ఆగితే ఈ నెల రోజులలో ఫస్ట్ సంబంధం మాట్లాడుకున్నప్పుడు మనిషి ఎట్లా మంచిగా ఉన్నాడో ఈ నెల 2 నెలల టైంలో మనిషి ఇట్లా బక్కగా అవుతాడట. ఒకసారి టెస్ట్ పోదాంపా అన్నారట. అది ముచ్చట, అది కథ బయట పడ్డాడు లంబిడి. ఇక ఇది దొరికే వరకల్లా నాకు వద్దని మరి ఓడైనా వద్దంటాడు. వద్దా నువ్వు ఒకవేళ ఆ పిల్లకే వచ్చి వీడు మంచిగా ఉంచేవాను చేసుకుంది వారు చెప్పురా నాకు. ఇంకా నాకు మళ్ళా ఖాతాలు వేరే ఉంటాయి, చింతపండు అవుతాయి అనుకుంటారేమో. మరి కథ ఏమంటావులా? అందుకనే ప్రజలారా పిల్లలు కూడా జాగ్రత్తగా చూడాలి, అక్కడిక్కడ తిరగనియొద్దు, అడవులుగా తల్లిదండ్రులు కూడా కొంత పట్టింపు ఉండాలి. అబ్బా పెంచగానే కాదు, పేరు పెద్దగా అంటారు కదా, చేతికి ఎదిగిన కొడుకు ఎదిగితే ఏంది లంగ చేసాలు చేస్తే తల్లిదండ్రుల పేరు లేదా? వీడు లంగావరం ఎక్కడెక్కడ చేసిండో ఎట్టొచ్చానో వచ్చే ఆడు చెండోలుగా ఉన్నోడు తొండోలుగాయ, అంతేనా?
ఇక ఆయే అది తెలిసే బయట వాడి ఆ పిల్లకి టెస్ట్ చేపిస్తే వద్దంటే వద్దన్న నీది తీసి ఆ పిల్లకి ఎక్కిస్తావరా దుర్మార్గుడా రోజులుగా మన నా సిస్టమ్ వేరే ఉంటుంది లెక్క ఓ గిటోడు జరుగుతున్నాయి ప్రజలారా ఎందుకంటే నా మనవాడు కొద్దిగా చదువుకోండు కాబట్టి అదే దీని మీద మనకు తెలియదు వాస్తవానికి ఆడాడా అనగా వింటుంటాం కానీ ఇవన్నీ మనకే వరక అందుకనే నా మనవాడు జర లెక్కలు ఏమన్నా కొన్ని తప్పులో ఒప్పులో మొత్తం మీద చదువుకునే పిల్లాడు కాబట్టి అడిగిన దాని మీద ఉన్న విషయాలన్నీ చెప్పిండు మీరు కూడా జాగ్రత్త పడాలంట వచ్చిందని భయపడదు మంచి ఫుడ్ తీసుకొని కొన్ని రోజుల దాకా ఉండొచ్చు అందరు ఉన్నట్టు మనం కూడా ఉండొచ్చు అంటుండు కానీ అధైర్యపడి భయపడి టెన్షన్ తీసుకొని తిండి తినకను అది తినకను ఇది తినకను ఆగమైతే దానికి ఎవడేం చేయలేదు ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దు ఉండు నిమ్మలంగా ఉండరాదు అట్లా ఇంటురా ఇది పరిస్థితి అట్లాంటిది ఒకళ్ళు వచ్చినా 30-40 ఏళ్ళు కూడా బతుకోవచ్చట అంటే మందులు తీసుకుంటూ మంచి ఇలాగ చెప్తూ కానీ మంచి ఫుడ్ మందులు తీసుకుంటే కూడా సైడ్ ఎఫెక్ట్లు ఏం రావు అది కేవలం లోపల నీకు శక్తిని పెంచడానికే అది ఉరుకులాడ కూడా చేసుడే ఎక్కువ అంతే ఇంటురా అన్నిటికున్నాయట కానీ జర భయపడకుండా దీన్ని మంచిగా చాలు ఇక మళ్ళీ ఇలా అక్కడిక్కడ తప్పటాడికి ఏమేయదుగా మళ్ళా కాకపోతే ఏంటంటే సమాజం కూడా అట్లా హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తులను చిన్న చూపు చూసేటువంటి భావన ఉండద్దు వాళ్ళను కూడా వాళ్ళు తిన్న ఎంగిల్ తిన్నా హెచ్ఐవి రాదు వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకున్నా హెచ్ఐవి రాదు వాళ్ళని ఇట్లా ముద్దు పెట్టుకున్నా హెచ్ఐవి రాదు కేవలం వాళ్ళ రక్తం నీ రక్తంకు ఎక్కించినప్పుడు మాత్రమే హెచ్ఐవి వస్తుంది నీకు హెచ్ఐవి వచ్చిన వాళ్ళని ఇట్లా పట్టుకున్నంత మాత్రాన వాళ్ళు తిన్నంత మాత్రాన వాళ్ళు ఎంగిల్ తిన్నంత మాత్రాన హెచ్ఐవి అనేది రాదు అంతే కేవలం వాళ్ళ రక్తం నుంచి నీ రక్తం కలిసినప్పుడే హెచ్ఐవి వస్తుంది లేదా ఆడ మగ సంసారం రీతిలో కలిస్తే అట్లా అంతే అంతకు మించి తప్ప నువ్వు తిన్న ఎంగిల్ తిన్నా రాదు వాళ్ళతో కలిసి తిరిగినా రాదు ఏం చేసినా రాదు చూసారా నేను ఇంతకంటే మంచి డాక్టర్ చెప్తుంటే ఏం కావాలి గిది ప్రజలారా ఎవరిని కూడా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని తక్కువ చూడొద్దు అని అంటారు మంచిగా సమాజంలో వాళ్ళు కూడా మనుషులే సరే కావాలనే ఓడు తెచ్చుకోడు ఓడోడు లంగా వ్యవహారం వేస్తారు వానికి తెలియదు మరిగా మత్తులో అటు సైకోయిజంలో తిరిగి తెచ్చుకుంటారు చెడ్డోడు తెచ్చుకొని మంచోని కూడా అంటే ఇక మంచోళ్ళకు కూడా చెప్పలేం పరిస్థితులు కొన్ని ఇక దీటి కూడా లోపలికి పోతాయి కానీ అవన్నీ ఎందుకు మనకు కానీ మొత్తం మీద మంచి పూట తిని మంచిగా ఉండాలంటావు బలంగా 40 ఏళ్ళు బతకొచ్చు చాలు కూడా గిది ప్రజలారా మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ ఎందుకంటే మా మనవాడు షెండే ఉండు చూసిరుగా గాజున డ్రమ్ ఉన్నట్టు కంట్రోల్ షాప్ కాడ ఇంటురా అది కథ చూస్తూనే ఉండండి తాత మనవాళ్ళని